అయింది. మనం ఏ మాట కామాట చెప్పుకోవాలి. పేదల ఇండ్లను కూల్చడం మాత్రము ఒక మచ్చగా మిగిలింది తప్ప మిగతా విషయాల్లో ఇక్కడ ప్రభుత్వ భూముల్ని కాపాడడంలో కానీ తర్వాత ఇక్కడ చెరువులు కుంటలను కాపాడడంలో కానీ ఇదంతా కూడా హైడ్రా సక్సెస్ అయ్యింది. దానిపైన నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. తప్పుడు సమాచారంతో కోర్టులను ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ 63 కేసులు కోర్టు ఉల్లంఘన కేసులు ఎందుకైనాయి అంటే ఇప్పుడు కబ్జా చేసిన ఏమవుతుంది అక్కడికి పోయేసి తప్పుడు పత్రాలు తప్పుడు ధ్రువపత్రాలు అవన్నీ కూడా ఇచ్చేసి కోర్టుని తప్పుదో పట్టిస్తున్నట. దీంతో కోర్టు ఏమంటుంది అది హైడ్రా చేసిందే తప్పని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ కోర్టును తప్పుదో పట్టించడం వల్ల హైడ్రా అబాస్ పాలవుతున్నది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఏది హైడ్రా చేసినటువంటి పని మంచిదే అని చెప్పేసి ముఖ్యమంత్రి క్లియర్గా చెప్తా ఉన్నాడు. వాస్తవానికి చాలా భూమి కాపాడింటారు, అదైతే వాస్తవం, అది మంచి పనే ఒక రకంగా హైడ్రా చేసిన పని. కాకపోతే పేదల ఇళ్ళ విషయంలో మాత్రం అబాస్ పాలైంది. కమిషనర్గా ఎవరు ఉండాలనేది ప్రభుత్వ విచక్షణాధికారం. ఎవరిని పెట్టుకోవాలంటే వాళ్ళని పెట్టుకోవచ్చు. మాకు కోర్టులపై విశ్వాసం ఉంది, తీర్పుపై సమీక్షించాకే నిర్ణయం. హైడ్రా మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గొప్ప చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉండదు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉండదంటారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ అన్న ఇబ్బంది పడతా ఉన్నారు ఆడ, మళ్ళీ ఉండదని చెప్తున్నారు. మీరు వన్ టైం సెటిల్మెంట్ చేస్తా అంటారు. కేసీఆర్ పెట్టిపోయింది 3 సంవత్సరాలు కాదంటలేం, కానీ మీరు క్లియర్ చేస్తా అని చెప్పిండ్రు. చెప్తే ఇప్పటి వరకు ఇవ్వకపోతే అక్కడ పాపం అక్కడ కాలేజ్ వాడేమో సర్టిఫికెట్లు ఇయ్యాడు. ఏమైందంటే ఫీజు కట్టి సర్టిఫికెట్ తీసుకోపో అంటాడు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, వచ్చిన తర్వాత లెక్క కానీ ఫస్ట్ అయితే నువ్వు పైసలు కట్టి తీసుకొని పో అంటుండు. అంటే ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు కూడా. ఏమైనా జాబో బీబో వస్తే ఏమైనా ప్రైవేట్ సెక్టర్లో ఏమైనా చేసుకుందాం అనుకుంటే కూడా ఇటేమో సర్టిఫికెట్ రావా అటు జాబ్ చేద్దామన్నట్టు జాబ్ చేసే పరిస్థితి కూడా ఉండదు, చదువు అయిపోయినాక కూడా. అది క్లియర్ చేయండి. వన్ టైం సెటిల్మెంట్ అన్నారు కదా, చేయండి.